ఎన్ని ప్రభుత్వాలు మారినా వారి తలరాతలు మాత్రం మారటం లేదు. ఎన్నికల సమయంలో నేతల హామీలు గాల్లో దీపాలుగా మారుతున్నాయి. ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఫ్యాక్టరీగా పేరుగాంచిన నిజాం షుగర్ ఫ్యాక్టరీ పూర్తిగా శిథిలావస్థకు చేరింది. 2015 ఫ్యాక్టరీ మూతపడింది. నాటి నుంచి నేటి వరకు కార్మికులు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారు. కార్మికులకు రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వలేదు. జీతం లేక వారి జీవితాలు దుర్భరంగా మారాయి. బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఫ్యాక్టరీని తెరిపిస్తామని హామీలు ఇచ్చినా అది నెరవేరలేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనుసంధంగా మారింది. కాంగ్రెస్ సర్కార్ మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన కమిటీ కూడా వేసింది. కానీ ఎలాంటి కార్యాచరణ లేకుండా పోయింది. నిజాం షుగర్ ఫ్యాక్టరీపై ఐ న్యూస్ ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు కలకలలాడింది. వేలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధినిచ్చింది. ఆ ఫ్యాక్టరీ ఉన్న చోట సంపదకు కొదవ లేకుండా పోయి, కానీ అది గతం ఎంతో ఘనం అన్న చందంగా మారింది. ఆ ఫ్యాక్టరీ పరిస్థితి ఎన్నో కుటుంబాలు వీధున పడ్డాయి. ఉపాధి లేక కనుమరుగైపోతున్నారు. కానీ ప్రభుత్వాలు తిరిగి పూర్వవైభవం తెప్పిస్తామని వచ్చినటువంటి ప్రభుత్వాలు ఎన్ని హామీలు ఇచ్చినా అది నీటి మూటలుగానే మారిపోయాయి. గతమెంతో ఘనం అన్న చరిత్ర కలిగిన నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ నిజామాబాద్ జిల్లా బోధన్లో ఉంది. అసలు ఈ షుగర్ ఫ్యాక్టరీకి ఈ దుస్థితి పట్టడానికి కారణం ఏంటి? ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చడం లేదు? అసలు ఏం జరుగుతోంది? ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ 1937లో నిజాం చివరి రాజు దీన్ని నెలకొల్పారు. ఇక్కడి ప్రజలకు ఒక ఉపాధి కల్పించే క్రమంలో ఇంత మంచి ఫ్యాక్టరీని అయితే నెలకొల్పారు. చాలా కాలం, దాదాపు 80 ఏళ్ళు ఈ ఫ్యాక్టరీ చాలా బాగా నడిచింది. ఇక్కడ ఉన్నటువంటి రైతులే కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు కావచ్చు, ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 1000 మంది ఇక్కడ ఈ ఫ్యాక్టరీతో ఉపాధి పొందారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద షుగర్ ఫ్యాక్టరీగా కూడా పేరుగాంచింది నిజాం షుగర్ ఫ్యాక్టరీ. ఈ ఫ్యాక్టరీ కింద మెట్పల్లి, బోధన్, మెదక్ ఈ మూడు ప్రాంతాల్లో ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి. కానీ రాను రాను పూర్తిగా ఫ్యాక్టరీ నిర్వీర్యమైనటువంటి పరిస్థితికి ఎందుకు తలెత్తింది అనే అంశాలను ఒకసారి చూస్తే 2001లో చంద్రబాబు నాయుడు ఈ ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేశారు. మాజీ ఎంపీ గూకరాజు రంగరాజుకు ఈ ఫ్యాక్టరీని అప్పగించడం జరిగింది. ఆ తర్వాత 2005లో ప్రభుత్వ పరం వాటా 49%, అలాగే ప్రైవేటు 51%గా ఉండింది. అట్లా ఎప్పుడైతే చంద్రబాబు ఎంట్రీ అయ్యారో ఈ ఫ్యాక్టరీ పూర్తిగా పతన స్థితికి చేరుకుంటూ వచ్చింది. ఇక వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఈ ఫ్యాక్టరీని తిరిగి ప్రభుత్వ పరం చేసేందుకు ఆయన ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఆయన చనిపోవడంతో తిరిగి దీన్ని 2015లో ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడ్డాక డిసెంబర్లో దీన్ని లే ఆఫ్ ప్రకటించడంతో ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల పరిస్థితి రోడ్డు పాలైనటువంటి పరిస్థితి నెలకొంది. ఫ్యాక్టరీ ఒకప్పుడు ఎంతో ఘనంగా ఉండేది. ఎంతోమంది ఇక్కడ బోధన్ షుగర్ ఫ్యాక్టరీ అనగానే ఒక పులకింత ఉండేది. అరే ఇక్కడికి వస్తే ఏదో ఒక ఉపాధి దొరికేది అనే స్థాయిలో ఉండేది. ఈ ఫ్యాక్టరీకి సంబంధించి దాదాపు 15,000 ఎకరాలు, ఎన్నో ఎకరాల భూములను కూడా నిజాం నవాబులు దీనికోసం ఉంచారు. కానీ ఇప్పుడు ఆ భూములు కనుమరుగయ్యాయి. ఈ ఫ్యాక్టరీ ప్రతిష్ట పూర్తిగా దెబ్బతింది. అసలు ఏ ప్రభుత్వం వచ్చినా తాము ఎన్నికల సమయంలో ఈ ఫ్యాక్టరీని తెరిపిస్తాం, ప్రభుత్వమే నడిపిస్తుంది అని ఎన్నో మార్లు చెప్పారు. ఏ ప్రభుత్వం చెప్పినా కానీ అది కేవలం హామీలన్నీ నీటి మూటలుగానే మారాయి. ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు దాదాపు 10 ఏళ్ల నుంచి తమకు జీతాలు లేక, ఎప్పుడైతే లే ఆఫ్ ప్రకటించారో అప్పటి నుంచి జీతాలు లేక కార్మికులు తీవ్రమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారు. దాదాపు 320 మంది కార్మికులకు, అందులో చాలామంది చనిపోయినటువంటి పరిస్థితి. కేవలం చివరకు ఒక 50 నుంచి 60 మంది కార్మికులే మిగిలారు. ఆ కార్మిక కుటుంబాలు తమకు జీతాలు లేక, ఉపాధి లేక, వేరే పని చేయలేక ఎంతోమంది ఎన్నో అవస్థలు పడినటువంటి సందర్భాలు కూడా ఇక్కడ బోధన్లో చూసాం. ఈ ఫ్యాక్టరీని నమ్ముకొని ఫ్యాక్టరీలోనే ఎంప్లాయీస్గా ఉన్నటువంటి వారంతా నష్టపోవాల్సినటువంటి పరిస్థితి. అసలు ఈ ఫ్యాక్టరీ ఇలా
ఇలా కావడానికి కారణం ఏంటి, అసలు ఏం జరిగింది, ప్రస్తుతం ఆ కార్మికులు, ఈ ఫ్యాక్టరీని నమ్ముకున్నటువంటి కార్మికులు ఎలా బతుకుతున్నారు, వాళ్ళ స్థితిగతులు ఏంటి, ప్రస్తుతం ఆ కార్మికులను అడిగి తెలుసుకున్నాం. అన్న చెప్పండి, దాదాపు 10 సంవత్సరాల నుంచి మీరు ఎలాంటి ఉపాధి లేక ఉన్నారు, మీకు కనీసం శాలరీ కూడా లేని పరిస్థితి, ఎట్లా ఉంది పరిస్థితి? చాలా దీనంగా ఘోరంగా ఉందండి కార్మికుల పరిస్థితి. ఎందుకంటే మంచిగా నడుస్తున్న ఫ్యాక్టరీ December 23, 2015 ఇది లే ఆఫ్ చేశారు. నడుస్తున్న ఫ్యాక్టరీ అండి ఇది. దీని డిస్టిలరీ ఉంది, అన్ని వనరులు ఉన్నప్పటికీ కూడా ఈ ఫ్యాక్టరీ అన్యాయంగా అక్రమంగా ఇది మూసేశారండి. మేము దీని మీద ఆధారపడే జీవిస్తున్న కార్మికులు మాకు వేరే భూమి లేదు, మాకు ఏమి లేదు. మాకు ఈ బోధన్ షుగర్ ఫ్యాక్టరీ అంటేనే బోధన్ పట్టణానికి రెవెన్యూ అంతా కోల్పోయిందండి. ఈ జీతాల మీదనే బోధన్ వ్యవస్థ నడుస్తుండే. ఇప్పుడు షాప్స్లకు వాళ్ళకు గిరాకీలు లేవు, పబ్లిక్లకు రెవెన్యూ లేదు, నెల జీతాలు ఇస్తేనే కదా మనకు జీవనం గడిచేది. అలాంటి పరిస్థితి కోల్పోయింది. ఇది మరి ప్రభుత్వం వాటా 49%, 51% మేనేజ్మెంట్ ఉన్నప్పటికీ ఇది మూసేసిన కారణం మీద మా కార్మికులకు ఇప్పటికీ అర్థమైతే లేదు. మరి కార్మికులు ఎట్లా బతుకుతారు వీళ్ళు? మరి వీళ్ళకి ఏమైనా సెటిల్మెంట్ చేద్దామని కూడా లేదు. చాలా ఘోరం ఉందండి. మేము ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ప్రభుత్వ అధికారుల చుట్టూ, ప్రభుత్వాల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. మరి లే ఆఫ్ అంటే ఇన్ని ఏళ్ళు ఉంటుందా? మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నా. మరి ఇది కార్మిక చట్టాలు ఏం చేస్తున్నాయి? మరి ఆ రోజే మాకు లే ఆఫ్ అయినాక 6 months లోపలనే మాకు ఇది లాకౌట్ చేస్తే మనకు విఆర్ఎస్ ఇచ్చేస్తే మేము మైండ్ మేము వెళ్ళిపోయే వాళ్ళం. మేము ఏదో చేసి బతుకునే వాళ్ళం. ఆ డబ్బులతో మేము జీవనం సాగించే వాళ్ళం. ఇప్పుడు విఆర్ఎస్ లేదు, లే ఆఫ్ అంటే హాఫ్ సాలరీ లేదు. మేము అది అన్ని ఖర్చు అదంతా పోన్గా మళ్ళీ సొంత డబ్బు మేము పెట్టి ఈ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. హైదరాబాద్ ఇది ఏందండి? ఇది మన పునరుద్ధరణ కమిటీ కూడా శ్రీధర్బాబు గారు వేశారు. దాదాపు ఈ అక్టోబర్ వస్తే 2 సంవత్సరాలు అవుతుంది వాళ్ళు కమిటీ వేసి కూడా. ఈ కమిటీకి మరి కాలయాపన ఎందుకు? ఈ ఫ్యాక్టరీ రినోవేషన్ చేస్తా అన్నారు. మరి కార్మికుల సంగతి లేదు, ఫ్యాక్టరీ రినోవేషన్ చేసిన సంగతి లేదు. మమ్మల్ని పట్టించుకున్న నాదుడు ఎవరు లేడు. మేము 10 సంవత్సరంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో బాధపడ్డాం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మాకు న్యాయం ఇద్దామని అంటే అది కూడా లేదు. కమిటీ వేసి పక్క దొరికారు. మరి ఇప్పటికైనా ప్రభుత్వాన్ని ఈ ఐన్యూస్ ద్వారా నేను వేడుకునేది ఏంటంటే ఇమీడియట్గా మా కార్మికులకు నేటి వరకు జీతాలు ఇచ్చి మాకు సెటిల్మెంట్ చేయమని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కాబట్టి దయచేసి మాకు ఈ సమస్యను నెరవేర్చగలని ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. సార్, మనం చూడవచ్చు, అటు బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఆ ప్రభుత్వాలు వస్తున్నాయి, హామీలు ఇస్తున్నారు, కానీ ఆచరణలో మాత్రం పెట్టట్లేదు. ఎట్లా ఉంది సార్ ఇక్కడ బోధన్? ఒకప్పుడు ఘనంగా ఉండే ఈ ఫ్యాక్టరీ చరిత్ర ఇప్పుడు ఎందుకు ఇట్లా మారింది? ముందుగా పార్టీలకు అతీతంగా ఇక్కడ ఏదైతే ఫ్యాక్టరీ ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఫ్యాక్టరీ అయినటువంటి నిజాం షుగర్ ఫ్యాక్టరీ గతంలో ప్రైవేటీకరణ కావడం, అలాగే దాని తర్వాత పరిస్థితులలో లే ఆఫ్ కావడం అనేది చాలా దుర్మార్గం. దీని మూలంగా కార్మికులతో పాటు రైతులతో పాటు పరోక్షంగా ప్రత్యక్షంగా ఎంతోమంది ఉపాధి పొందేవాళ్ళు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా, కరీంనగర్ జిల్లా దుబ్బాక, లచ్చిపేట నుంచి కూడా ఇక్కడ వలసలు వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు మన పరిస్థితి చూసుకున్నట్టయితే ఈ ఫ్యాక్టరీ లేఅవుట్ అవడమే కాకుండా బోధన్కు సంబంధించి అతిపెద్ద డివిజనల్ హెడ్ క్వార్టర్ ఉండే, దాన్ని కూడా డివిజనల్ హెడ్ క్వార్టర్కి సంబంధించిన అన్ని ఆఫీసులు కూడా బాన్స్వాడకు వలసపోవడం జరిగింది. అన్నింటినీ కూడా డివిజనల్ హెడ్ క్వార్టర్. దాని మూలంగా ఉపాధి అనేది బోధనకు సంబంధించి ఇప్పుడు ఒక వ్యక్తి బతకాలంటే ఎలాంటి ఉపాధి లేకుండా పోయిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఫ్యాక్టరీ అనేది ఇమ్మీడియట్గా గవర్నమెంట్ స్వాధీనపరుచుకొని ఫ్యాక్టరీని పునరుద్ధరణ చేస్తేనే ఇక్కడ వలసలు పోకుండా ప్రజలు ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. లేని పక్షంలో తెలంగాణ రాష్ట్రంలో బోధన్ నుంచి వలసలు పోయే పరిస్థితికి ఈరోజు బోధన్ నియోజకవర్గ పరిస్థితి ఏర్పడ్డది. అలాగే గతంలో చూసుకున్నట్టయితే పెద్దలు మన స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు ఫ్యాక్టరీని గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవాలనేసి నియోజకవర్గం మొత్తం కూడా వారు పాదయాత్ర చేయడం జరిగింది. ఇప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఇదే రేవంత్ రెడ్డి గారు బోధనకు వచ్చిన సందర్భంలో, ఎన్నికల సందర్భంలో ఖచ్చితంగా రాగానే మేము 6 నెలల లోపల ఈ ఫ్యాక్టరీని స్వాధీనపరుచుకొని దీనికి పునర్వైభవం తీసుకొస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి మేము బీఆర్ఎస్ పార్టీగా, అలాగే బోధన్ నియోజకవర్గం సంబంధించినటువంటి కార్మికులు, కర్షకులు, రైతులు, అలాగే ప్రతి ఒక్క ప్రజల తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇమ్మీడియట్గా ఈ ఫ్యాక్టరీని స్వాధీనపరుచుకొని
ఇమ్మీడియట్గా ఈ ఫ్యాక్టరీని స్వాధీనపరుచుకొని బోధనకు పునర్వైభవం తీసుకొచ్చి ఫ్యాక్టరీని మళ్ళీ ప్రారంభించాలనేసి మేము సీఎం రేవంత్ రెడ్డి గారిని అలాగే స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారిని కూడా మేము కోరుతా ఉన్నాం. ఇక్కడ చెరుకు రైతు ఉత్పత్తి సంఘం అధ్యక్షులు కూడా ఉన్నారు. సార్, బోధన్ షుగర్ ఫ్యాక్టరీ అంటే గతం ఎంతో ఘనంలాగా ఉండేది. ప్రస్తుతం పూర్తిగా వెలవెలబోయినటువంటి పరిస్థితి. ఎంతోమంది కార్మికులంతా రోడ్లపైన వచ్చినటువంటి పరిస్థితి. అటు టీఆర్ఎస్ గవర్నమెంట్ 100 రోజుల్లో తెరిపిస్తామన్న తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి మేము ప్రభుత్వ ఒక కమిటీని కూడా వేశారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి అతిగతి లేదు. ఇప్పుడు ఒకవేళ తీస్తే ఈ చెరుకు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందా? ఫ్యాక్టరీ నడిచే అవకాశం ఉందా? అసలు ఏం జరుగుతుంది సార్ ఇక్కడ? వాస్తవంగా ఏంటంటే ప్రభుత్వాలు పాలకులందరూ కూడా వాస్తవాలు చెప్పకుండా రైతుల్ని కార్మికుల్ని అందరినీ కూడా మభ్యపెడుతూ వాళ్ళు ముందుకెళ్తూ ఉన్నారు. ఎందుకంటే వాస్తవం చెప్పాలంటే ఫస్ట్ మొట్టమొదట తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే జాయింట్ వెంచర్ చేశారో అది తప్పుడు విధానం. ఆ తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా ఫ్యాక్టరీని తీసుకుంటామని చెప్పి సభా సంఘం వేయడం జరిగింది రత్నాకర్రావు గారి ఆధ్వర్యంలో. ఆయన కూడా అప్పుడు కూడా నీరు గారు చేశారు, తీసుకోలేదు. తర్వాత తెలంగాణ మూమెంట్లో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా మేము రాగానే ఫ్యాక్టరీ తీసుకొని నడుపుతాము అని చెప్పారు. మమ్మల్ని అందరినీ కూడా మహారాష్ట్ర అటు ప్రాంతాలకు టూర్గా తీసుకెళ్లారు, స్టడీ టూర్ తీసుకెళ్ళి మరి అక్కడ పరిశ్రమలని చూపించినా కూడా మేము కూడా మంచి అవగాహన ఉండి అక్కడ పరిశ్రమల విధానాలు రైతులు ఎట్లా నడుపుతున్నారు, ఎందుకు నడుపుతున్నారు కూడా చెప్పాము. అయినా కూడా మొండిగా ఫ్యాక్టరీని పూర్తి స్థాయిలో రిపేర్ చేసి చక్కగా అద్దంలాగా చేసి మీకు ఇస్తామని అంటే ఇక్కడ రైతులం ఒక అసోసియేషన్ని వీటిని నడపడమే ఎంతో గగనమైన పనిగా ఉంది. ఇటువంటిది ఒక ఫ్యాక్టరీని రైతులు నడపడం అనేది సాధ్యం కాదని ఆ రోజే తేల్చి చెప్పాము. మరి వారు కూడా ఆ పరిస్థితులలో ఇద్దరు కూడా మరి ఇటు జాయింట్ వెంచర్లు ఉన్న గోకరాజు గంగరాజు గారు, ప్రభుత్వంలో ఉన్న పాలకులు కూడా సరైన నిర్ణయాలు తీసుకోక ఫ్యాక్టరీని లే ఆఫ్ ప్రకటించడం జరిగింది. తదుపరి మరి ఈ కొద్ది 2-3 సంవత్సరాల కింద నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఖచ్చితంగా మేము వస్తే ఫ్యాక్టరీని ఖచ్చితంగా తీసుకొని తెరిపిస్తాం, నడిపిస్తామని వాగ్దానం ఇచ్చారు. దానిలో భాగంగానే మరి ఎన్నికలు జరిగిన తర్వాత ఈ మధ్యకాలంలో కొంత ప్రయత్నం చేసినట్టుగా కనపడ్డది. కానీ వాస్తవానికి ఏంటంటే అసలైన రైతుల్ని కానీ కార్మికుల్ని కానీ వారు ఎవరిని మాట్లాడలేదు, వారితో చర్చలు జరపలేదు. ఎందుకంటే మేము ఇక్కడ ఉన్న రైతు నాయకులం ఎట్లా ఉన్నదంటే మాకు ఫ్యాక్టరీ నడవాలి, ఫ్యాక్టరీ పునరుద్ధరించాలి. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఇప్పుడు వరి ఒకటే, ఎందుకంటే 1000 ఎకరాలు 1,00,000 ఎకరాలు ఉన్నాయి. 1,00,000 ఎకరాలు ఒక వరి పంటనే బండియాలని అంటే కూడా చాలా కష్టమైన పరిస్థితులు ఉన్నాయి. ప్రత్యామ్నాయంగా ఖచ్చితంగా షుగర్ కేన్ ఉంటే ఈ ప్రాంతం చాలా కార్మికులు కానీ మిగతా విద్యా వ్యవస్థలు కానీ ఏవైనా బాగుపడతాయని చెప్పి అందరం ఆశించినాం. మళ్ళా సలహాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉండుంటాం కూడా. ఈ మధ్యకాలంలో సరియు ఫంక్షన్ హాల్లో వారు మా స్థానిక ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. సలహాలు సూచనలు ఇవ్వాలి, ఫ్యాక్టరీ నడపాలంటే ఏం చేయాలని. నేను వెళ్ళాను అక్కడికి. ఎందుకనంటే నేను పార్టీలకు అతీతంగా ఒక చెరుకు రైతు అధ్యక్షుడిగా ఈరోజు కూడా నేను అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను. నేను అధ్యక్షుడిగా అక్కడ మాట్లాడాలి, వాళ్ళకి చక్కని సలహాలు ఇవ్వాలని చెప్పి పోయాం. రాజకీయాలు చేయడానికి పోలేదు. ఈరోజు కూడా మేము రాజకీయాలు మాట్లాడట్లేదు. మా రైతు ప్రయోజనాలు, కార్మిక ప్రయోజనాలు, ఇక్కడ ప్రాంత ప్రయోజనాల గురించే మాట్లాడుతున్నాం. మేము ఇచ్చే సలహా ఒకటే, ఈరోజు ఫ్యాక్టరీ నడపాలనే చిత్తశుద్ధి గవర్నమెంట్కి ఉన్నట్టయితే ఖచ్చితంగా ఫ్యాక్టరీ నడపడానికి రైతులకు భరోసా కల్పించాలి. మొట్టమొదటిగా రైతుకు భరోసా కల్పించాలి. ఫ్యాక్టరీ ఏ విధంగా నడుపుతారు, ఒక నడిపిన రైతుకు ముందుకు తీసుకెళ్ళడానికి ఏంది అనేది చూపించాలని చెప్పి మేము వారిని కోరుతా ఉన్నాం. మా సలహా ఏంటంటే వాళ్ళు చెప్పేది ఏంటి, ఫస్ట్ చెరుకు నాటండి, ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తాం అంటే చెరుకు నాటితే ఒక్క రోజే 1,00,000 టన్నులు ఫ్యాక్టరీ క్రషింగ్ కొరకు ఇదవుతుందండి. ఇంకొకటి ఈ ఫ్యాక్టరీ నా మాదిరిగా ముసలైపోయింది. అది ముసలైన ఫ్యాక్టరీ, ముసలైనోడు చెరుకు తింటుంది, దానికి సగం పాలు తింటాడు, సగం పాలు తినడు, సగం పాలు పడిపోతాయి. కాబట్టి ఫ్యాక్టరీ వేయాలంటే దాన్ని పూర్తిగా మాడిఫై చేయాలంటే టైం పడుతుంది. కాబట్టి మేము సలహా వారికి ఇచ్చేది ఒకటే, దీంట్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీలలో ఉన్న 3 ఫ్యాక్టరీలలో మెట్పల్లి ఫ్యాక్టరీ యూనిట్ అనేది కొత్త యూనిట్. కాబట్టి మేమేమంటున్నాం, రైతులకు మీరు భరోసా కలిగిస్తే అన్ని ప్రాంతాలలో చెరుకు నాటండి, మేము మెట్పల్లికి తీసుకెళ్తాం. ఈ ఫ్యాక్టరీ మొత్తం రిపేర్ చేసేదాకనా లేకపోతే మాడిఫై చేసి కొత్త యూనిట్ వేసేదాకనా మేము ఖచ్చితంగా చేస్తాం, మీరు చెరుకు పెట్టండి అని చెప్పి అప్పుడు భరోసా కల్పించి అక్కడ ఫ్యాక్టరీని రిపేర్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రైతులు చెరుకులందరూ 3 ప్రాంతాల రైతుల్ని చెరుకు నాటించి చెరుకు అక్కడికి తీసుకెళ్ళి అక్కడ ఇదైతే ఒక 2-3 సంవత్సరాలలో ఇక్కడ ఫ్యాక్టరీ తయారు చేయొచ్చు. అక్కడ రైతులు కూడా 2-3 సంవత్సరాలలో సఫిషియెంట్ చెరుకు నాటుతారు. ఆ దిశలో మేము వారికి సలహా ఇస్తున్నాం. ఖచ్చితంగా ఏంటంటే
ఈరోజు చెరుకుకు వాస్తవంగా చెప్పాలంటే నేను చూసి నా వయసు ఈరోజు సుమారుగా 69 సంవత్సరాలు దాటి 70 సంవత్సరాలకు వస్తున్నాను. నేను చూడంగా 40 సంవత్సరాలు ఈ ఫ్యాక్టరీతో నాకు అనుబంధం, 40 సంవత్సరాల అనుబంధం. 40 సంవత్సరాలలో షుగర్ రేటు చూసినట్టయితే మరీ దారుణంగా ఉంది. మరి షుగర్ కేన్ రైతులకు కూడా ఈరోజు 35-36 ఇస్తున్నారు. మిగతా మన ఏదైతే 2 ఫ్యాక్టరీలు ఉన్నాయో గాయత్రి షుగర్స్ కానీ ఇక్కడ మాగి షుగర్స్ కానీ 2 ఫ్యాక్టరీలు ఎక్కడ గిట్టుబాటు అవుతుందండి? వరికి ఈరోజు వరికి క్వింటాల్కి వచ్చేసి ఒక 40,000 రూపాయల నుంచి 50,000 రూపాయలు పెట్టుబడి వచ్చే వరికి క్వింటాల్కి వచ్చి ఈరోజు 2,500 నుంచి 2,600 రూపాయల వడ్లు రేటు పలుకుతుంది. మరి ఈరోజు చెరుకు సంవత్సర కాలం పండించి 3 పంటల కాలం పోతుంది. 3 పంట కాలం దానికి 3,600 చెరుకు రేటు ఇచ్చినట్టయితే రైతుకి ఎలా గెటాన్ అవుతుంది? మరి దాన్ని ఏమిస్తారు? మీరు ఎట్లా గెటాన్ చేస్తారు? రైతు ప్రయోజనం ముఖ్యం అనుకున్నప్పుడు ఇప్పుడు రేపు వరి ఒకటి వేసినా కూడా వరి మొన్ననే మన వ్యవసాయ శాఖ మంత్రులు చెప్తున్నారు వరి అరిష్టమని. అంటే వరి అరిష్టం అని అంటే కనపడుతుందండి, రైతుల కళ్ళకు కనపడుతుంది. మొత్తం పండిస్తే ఎక్కడ పెట్టుకుంటాం, ఎక్కడ సరి అని కనిపిస్తుంది. కానీ మీరు రైతులను కాపాడాలంటే ప్రత్యామ్నాయం రైతుకు భరోసా కల్పించాలి కదా, ఖచ్చితంగా భరోసా కల్పించాలని చెప్పి మేము కోరుతాం. సార్ మీరు చెప్పండి, అంటే మీరు దీంట్లో పని చేశారు సార్, ఇప్పుడు ఈ మీ యొక్క కార్మికుల పరిస్థితి ఎట్లా ఉంది? మీరు అడిగినటువంటి మీకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఇప్పటికీ రాలేదు. మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారా? देखिए साहब, ये फैक्ट्री 1937 में फैक्ट्री का है नहीं अमल यानी फाउंडेशन हुआ। 1937 से लेकर ये फैक्ट्री मदर फैक्ट्री है। ये यूनिट से 7 यूनिट है पूरे तेलंगाना में और आंध्र प्रदेश में 7 यूनिट कायम किए गए। इस फैक्ट्री को तबाह करने में 2 आदमियों का हाथ है, एक चंद्रबाबू नायडू का, दूसरा सुदर्शन रेड्डी साहब का। सुदर्शन रेड्डी जिस वक्त इस फैक्ट्री को प्राइवेट किए थे चंद्रबाबू नायडू साहब, उस वक्त फैक्ट्री यहाँ पर मुकामी एमएलए कौन थे? सुदर्शन रेड्डी साहब थे। अगर सुदर्शन रेड्डी साहब चाहे तो इस फैक्ट्री को रोक सकते थे प्राइवेट बनाने में, मगर फैक्ट्री अगर गवर्नमेंट के तहत अगर चलती तो ये फैक्ट्री के लिए बहुत भला होता था, वर्करों का भला होता था। लेकिन सुदर्शन रेड्डी साहब को क्या उनकी दुख, चंद्रबाबू नायडू साहब सुदर्शन रेड्डी साहब की कोसी दुख पे हाथ रखने वालों, कोसी दुखती रख पे हाथ रखने वालों, उन्होंने भी इस फैक्ट्री को प्राइवेट करने में राजी हो गए। आपका क्या जा रहा था? यानी कोई भी एमएलए हो, एक फैक्ट्री गवर्नमेंट का यानी प्रोडक्शन गवर्नमेंट की फैक्ट्री को आबाद करता है या बर्बाद करता, बताइए मेरे को। चंद्रबाबू नायडू साहब इसको फैक्ट्री को प्राइवेट करने में लग गए और सुदर्शन साहब उसके ऊपर राजी हो गए। अगर सुदर्शन साहब चाहते इस फैक्ट्री को प्राइवेट नहीं करना, गवर्नमेंट के तहत चलना चाहते, अगर चाहते तो 100% ये फैक्ट्री प्राइवेट नहीं होती थी। इसमें सुदर्शन साहब का भी हाथ है, इन्हें इसमें सुदर्शन साहब का भी इन्हें फायदा है बोल के ये फैक्ट्री नहीं प्राइवेट होगी। और इससे क्या हुआ साहब, एक बात, इससे क्या हुआ, ये फैक्ट्री तो प्राइवेट होगी और जो प्राइवेट में जो चलाने वाला है बर्बाद कर दिया, लाखों करोड़ों का यहाँ पर स्कॉर्पियो लेके बेच दिया। और यहाँ पर जो मुकामी है लेबर है, वो लेबर को इतना फायदा हुआ, लेबर भीख मांगने के बिल्कुल दर पे आ गए, पोजीशन पे आ गए। लिहाजा इसका जो भी है बर्बाद होने का कारण एक चंद्रबाबू नायडू, दूसरा सुदर्शन रेड्डी साहब। సార్ మీరు చెప్పండి, ఒక కార్మికుడిగా అట్లా అసలు ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉంది? ఇప్పుడు తెలిస్తే ఎంత సమయం పడుతుంది? ప్రభుత్వం ఏమో ఒక సబ్ కమిటీని కూడా వేసింది, అసలు కమిటీ ఇప్పటివరకు ఏం చెప్పింది? మీకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా, వచ్చాయా? అసలు ఏంటి పరిస్థితి? 2002లో చంద్రబాబు నాయుడు ఏ విధంగానైతే భూములు అమ్ముకున్నాడో, మరి ఇంతవరకు దాని గురించి ఏం ఎంక్వైరీ మేము చేయదలుచుకోలేదు. మాకు కావాల్సింది మా పైసలు మాకు కావాలి, మా ఫ్యాక్టరీ నడవాలి అని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు చాలామంది కార్మికులు రోడ్డు మీదకి వచ్చారు, వాళ్ళ దగ్గర పైసలు లేవు, 1 రూపాయి కూడా లేదు. అందరికీ షుగరు, బీపీ, పెరాలసిస్ లాంటివి వచ్చేసి చాలా బాధపడుతున్నారు. చాలామంది చనిపోవడం జరిగింది. మాకు రావాల్సిన బెనిఫిట్ ఇవ్వమంటున్నాము. మీ రాజకీయాలు పక్కకు పెట్టండి, మేము రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నాము. 2015 లోపల లే ఆఫ్ అయిన తర్వాత మేము అందరం కలిసి హైదరాబాద్కి వెళ్ళడం జరిగింది సీఎం గారి సమక్షంలో. ఇటు ఇంతకుముందు చెప్పినటువంటి గోపాల్ రెడ్డి గారు రైతు నాయకుడు, నేను, అజయ్ వడియార్ గారు, ఒక 4 కలిసి లోపలికి వెళ్ళాము. ఎవరు మాట్లాడొద్దన్నారు. మెదక్కు మెట్టుపల్లి వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. తర్వాత సీఎం గారు అడిగారు, మెట్టుపల్లి వాళ్ళని మీరు నడిపిస్తారా ఫ్యాక్టరీ అని. రైతులు అన్నారు మేము నడిపామన్నారు. మెదక్ వాళ్ళని అడిగారు, మెదక్ వాళ్ళు కూడా కొంచెం అటు ఇటుగా చెప్పారు. బోధన్ షుగర్ ఫ్యాక్టరీ రైతులను అడిగారు, మీరు నడిపిస్తారా ఫ్యాక్టరీ అంటే మేము నడిపేయలేము సార్, పక్కనే ఉన్న సారంగపూర్ ఫ్యాక్టరీ పరిస్థితి మేము చూసుకున్నాము, అందు గురించే మాకు
మాతను కాదు, మీరు ఒక సంవత్సరంన్నర మీరు నడిపియండి, ఆ తర్వాత మేము చూసి ఆలోచించుకొని మేము నడిపిస్తామని చెప్పడం జరిగింది. దానికి వాళ్ళు ఒప్పుకోలేదు. అదే పోచారం శ్రీనివాసరెడ్డి కిందికి తీసుకొచ్చి బుజ్జగించిండు, కానీ మా రైతు నాయకులు ఎవరు కూడా ఒప్పుకోలేదు. మరి ఎవరిని అడిగి మీరు లే ఆఫ్ చేశారు, ఏ కార్మికులను ఏ రైతులను కూర్చోబెట్టి మాట్లాడారని మేము అడుగుతున్నాము. మాకు రావాల్సిన బెనిఫిట్స్ చాలా ఉన్నాయి, అవన్నీ చెప్పుకుంటూ 10 సంవత్సరాల నుండి మీరు కూడా చాలా రిస్క్ తీసుకొని మా దగ్గరికి వస్తున్నారు. మీకు ధన్యవాదాలు. ఎందుకంటే మాకు గ్రాడ్యుయేట్ రావాలి, పిఎఫ్ పైసలు రావాలి, ఇంకా తదితర ఏదైతే ఉన్నాయో అవన్నీ రావాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు ఇక్కడ ఆకలి చావులు ఉన్నాయి శక్కనగర్ లోపల. మొత్తం సిక్ ఇండస్ట్రీ అంటే శక్కనగర్ అయిపోయింది. తీపిని వంచిన ఫ్యాక్టరీ ఈరోజు చేదును చూడాల్సి వస్తుందని చెప్తున్నాము. అదేవిధంగా ఏ విధంగానైతే మాట ఇచ్చి రేవంత్ రెడ్డి గారు పదవిలోకి వచ్చారో గౌరవనీయులైన సీఎం గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మాకు రావాల్సిన బెనిఫిట్స్ ఇచ్చేసి ఫ్యాక్టరీని మళ్ళీ పునరుద్ధరించి నడిపించాలని కోరుచున్నాము. మాకు కడుపుకు చంపకుండా మా కడుపు ఆకలిని మా బాధను గురి చూసుకోవాలని చెప్తున్నాను. అన్న మీరు చెప్పండి, చాలా రోజులుగా మీరు చూస్తున్నారు షుగర్ ఫ్యాక్టరీ పరిస్థితి, ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా ఏమొచ్చినా అవి మాటలకే పరిమితం అవుతుంది. ఎట్లా ఉంది, అసలు ఏం చేస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? ఏదైతే 2015లో డిసెంబర్ 20 నాడు అక్రమంగా అర్ధరాత్రి లే ఆఫ్ చేసి మరి పారిపోయి వేలాది మంది కార్మికులు అంటే పరోక్షంగా ప్రత్యక్షంగా ప్రైవేట్ ఎంప్లాయీస్ దాదాపు 1200 మంది కార్మికులు పనిచేసే వాళ్ళప్పుడు, కాబట్టి వాళ్ళందరినీ కూడా అర్ధరాత్రి మరి ఆన్ ఆఫ్ సడన్గా లాక్ చేసి పారిపోవడం జరిగింది ప్రైవేట్ యాజమాన్యం. గతంలో మరి 2002లో ప్రైవేట్ అయినప్పుడు కూడా ఇదే సుదర్శన్ రెడ్డి గారు మరి ఎమ్మెల్యే ఉండే, చంద్రబాబు గారు సీఎం గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి ఆయన హయాంలో మరి ప్రైవేట్ అయింది. మళ్ళీ ఆయనకు మంచి అవకాశం వచ్చింది. 2004లో కూడా సభా కమిటీ చేశారు గౌరవ సీఎం మరి దివంగత నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఆయన పాదయాత్రలో కూడా షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తాను సభా కమిటీ చేశారు. సభా కమిటీ తీర్పు కూడా అనేక అక్రమాలు జరిగిన తీర్పు వచ్చింది 2000లో. మరి ఆ 2000లో తీర్పు వచ్చినాక కూడా అప్పుడు మరి మంత్రి గారు మరి సుదర్శన్ రెడ్డి గారు ఉండే, దాన్ని తొక్కి పెట్టేసారు. అట్లనే ప్రైవేటుకు అనుకూలంగా మరి తొత్తుగా మారి మరి దాన్ని అట్లనే ఫైళ్లు తొక్కి పెట్టడం జరిగింది. అలాగనే సాగదీసి మరి 2015లో టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక కూడా 14లో మేము ప్రైవేట్ 100 రోజుల్లో రద్దు చేసి ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకున్నారు. వాళ్ళు కూడా మరి అనేక రాజకీయ కారణాల వల్ల కాలయాపన చేయడం జరిగింది. మళ్ళీ మరి అదృష్టం కొద్దీ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయంలో మన వేదికల్లో మరి ఎలక్షన్లో క్యాంపెయిన్ భాగంగా రేవంత్ రెడ్డి గారు బోధన వచ్చి ఈ షుగర్ ఫ్యాక్టరీని 2 నెలల్లో మేము స్వాధీనం చేసుకుంటాం, తక్షణమే దీన్ని బాగు చేస్తాం, కార్మికులను ఆదుకుంటామని చెప్పడం జరిగింది. మరి నేటికి ఈ దాదాపు 20 నెలలు గడుస్తున్నా కూడా కమిటీ వేసి ఆ కమిటీ కాలయాపన కమిటీగా మిగిలిపోయింది. గతంలో కాంగ్రెస్ పార్టీ కమిటీ వేసింది అలానే ఉన్నది. మరి నేడు కూడా రేవంత్ రెడ్డి గారు కమిటీ వేసి మరి కాలయాపన కమిటీగా మిగిలిపోయింది. శ్రీధర్ బాబు గారు ఇక్కడ వచ్చి సమావేశం నిర్వహించి కూడా ఒక్క కార్మిక నాయకుడిది కూడా మరి సమయం ఇవ్వకుండా ఏదో రాజకీయ వేదికగా మాట్లాడి వెళ్ళిపోవడం జరిగింది తప్ప మా సాధక బాధకాలు రైతుగా మాట్లాడలేదు, మరి కార్మికులుగా మాట్లాడిన పరిస్థితి లేదు. తక్షణమే నిజాం షుగర్ ఫ్యాక్టరీని రీఓపెన్ చేయాలా. ఏదైతే మేము ఆకలితో ఎంతో వేలాది మంది కార్మికులు ఉన్న ఫ్యాక్టరీ ఈరోజు 55 మంది కార్మికులు నేడు మిగిలి ఉన్నారు. ఎందుకంటే మిగతా వాళ్ళు చనిపోవడం జరిగింది, మరి వాళ్ళ పదవి విరమణ ముగియడం జరిగింది. కాబట్టి వాళ్ళందరినీ ఆదుకోవాలా, మా కార్మికుల వేతన బకాయిలు చెల్లించాలా. తక్షణమే నిజాం షుగర్ ఫ్యాక్టరీని మీరు ఓపెన్ చేసినట్టయితే ఆర్థికంగా బోధన కూడా మరి కుదుటపడే పరిస్థితి ఉంది. కాబట్టి మరి అనేక రకాలుగా మరి ఇబ్బందులకు గురవుతున్న కార్మికులను ఆదుకోవాలని గౌరవ రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. 2015లో ఆల్ ఆఫ్ సడన్గా లే ఆఫ్ ప్రకటించి కార్మికులకు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కనీసం కార్మికులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఉన్న ఫలంగా లే ఆఫ్ ప్రకటించారు. దాదాపు 300 మందికి పైగా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులంతా రోడ్లపైకి వచ్చారు. వాళ్ళ కుటుంబాలు పూర్తిగా దీన స్థితికి వెళ్ళిపోయాయి. 10 ఏళ్ల నుంచి వాళ్ళకు ఎలాంటి ఉపాధి లేక, ఇటు ప్రభుత్వాలు ఆదుకోలేక, ఎన్ని గడపలు తొక్కినా ఏ అధికారికి కలిసినా కానీ ఫలితం లేకుండా పోయింది. వారికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఇప్పటి వరకు ఏ ఒక్క బెనిఫిట్స్ కూడా రాలేదు. ప్రభుత్వాల చుట్టూ తిరిగారు, మంత్రుల చుట్టూ తిరిగారు, అధికారుల చుట్టూ తిరిగారు, కానీ వాళ్ళకు ఫలితం అయితే లేకుండా పోయింది. అన్న చెప్పన్నా, మీరు ఎట్లా అసలు ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పటికైనా అంటే మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే హామీ ఇచ్చింది, ఏం చేస్తే బాగుంటుంది చివరిగా మీరు చెప్పండి. మాకు ఇప్పుడు చివరగా మాకు ఏంటంటే ఇప్పుడు ఉపాధి అయితే బయట ఎక్కడ సెక్యూరిటీ గార్డ్ చేద్దామన్నా ఎవరు తీసుకోవట్లేదు. 55 సంవత్సరాలు వచ్చినాయి కాబట్టి తొందరగా మా సెటిల్మెంట్ అని చేసి ఉపాధి మాకు
సెటిల్మెంట్ చేస్తే వేరే పిల్లల కన్నా ఈ ఫ్యాక్టరీ తెరిపిస్తే వాళ్ళన్న బతకగలుగుతారు, బోధన డెవలప్ అవుతుంది. అసలు ఇక్కడ ఉన్న పరిస్థితి దారుణంగా ఉంది, అందరు చనిపోవడం జరుగుతున్నది. తొందరగా రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన హామీని తొందరగా అమలు చేస్తే ఫ్యాక్టరీ కూడా తెరిపిస్తే బాగుంటుందని కోరుతున్నాం. అంటే మొత్తానికైతే దాదాపు 10 సంవత్సరాల నుంచి కార్మికులకు జీతాలు లేవు, వాళ్ళంతా ఉపాధి కోల్పోయి దీన స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఎవరు కూడా అంటే ఏ ప్రభుత్వం కానీ ఏ అధికారి కానీ ఇవ్వని పరిస్థితి. మరోవైపు ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల్లో కూడా ఒకటే చెప్పింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తిరిగి ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామని చెప్పారు. గతంలో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఇక్కడ పాదయాత్రలు చేసినటువంటి సందర్భం కూడా ఉండే వైఎస్ ఈ ఫ్యాక్టరీని తెరిపిస్తామని చెప్పారు. ఆయన తర్వాత వైఎస్ సరిపోవడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ కేసీఆర్ రావడం జరిగింది. కేసీఆర్ మళ్ళీ హామీ ఇచ్చాడు 100 రోజుల్లో, ఆయన కూడా నెరవేర్చలేని పరిస్థితి. తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా వచ్చి రేవంత్ రెడ్డి కూడా త్వరలోనే ఫ్యాక్టరీని తెరిపిస్తాం, కార్మికులకు ఉపాధి కల్పిస్తాం అని చెప్పేశారు. కానీ అక్కడ కూడా ఫలించలేదు. కనీసం కార్మికులకు 10 సంవత్సరాల నుంచి ఏదైతే జీతాలు ఆగిపోయాయో కనీసం ఆ జీతాలు కూడా ఇప్పించలేని పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయని చెప్పారు. సబ్ కమిటీ వేశారు, శ్రీధర్ బాబు అధ్యక్షతన ఒక కమిటీని కూడా వేశారు. వేరే మహారాష్ట్రలోకి వెళ్ళి షుగర్ ఫ్యాక్టరీలను చూశారు, ఇవన్నీ చేశారు. కానీ ఒక మూమెంట్ అయితే ఇప్పటి వరకు లేదు. దాదాపు ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలైనా కానీ ఒక మూమెంట్ అయితే రావడం లేదు. అంటే ఏ ప్రభుత్వమైనా ఇదేనా, ఇలాంటి హామీలు ఇచ్చి మర్చిపోవడమేనా అని చెప్పేసి కార్మికులు అయితే వాపోతున్నారు. మరోవైపు రైతు సంఘాల నాయకులు కూడా ముందుగా ఇక్కడ చక్కెర అంటే చెరుకు మేము పండిస్తాం, మీరు ఫ్యాక్టరీని తెరిపిస్తామనే ఒక హామీ ఇస్తే మేము చెరుకును పండించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే నిజామాబాద్ జిల్లాలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కువ శాతం వరి పంటనే పండిస్తున్నటువంటి పరిస్థితి. ప్రత్యామ్నాయ పంటగా వరి పంట చెరుకును వేసుకుంటామని చెప్పేసి రైతులు రైతు సంఘాల నాయకులు కూడా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ ప్రభుత్వం చొరవ తీసుకుంటే తప్ప ఈ ఫ్యాక్టరీ తెరిసే ప్రసక్తి లేదని చెప్పేసి స్పష్టంగానైతే అర్థమవుతుంది. ఎవరైతే ప్రజాప్రతినిధులు తమకు ఇచ్చినటువంటి మాట ఉందో ఆ మాటను నెరవేర్చుకోవాలని చెప్పేసి కార్మికులు కోరుతున్నారు, రైతులు కోరుతున్నారు. ఈ ఒక్క ఫ్యాక్టరీతో దాదాపు 7 యూనిట్లు ఇక్కడ తెలంగాణలో ప్రారంభించడం జరిగింది. గతం చాలా గొప్పగా ఉండేది. ఇక్కడ బోధన్లో బహుధన్ అంటే చాలా సంపన్నమైన ప్రాంతంగా కూడా గుర్తింపు పొందింది ఈ షుగర్ ఫ్యాక్టరీ. ఎవరైతే నిజాం కాలంలో ఒక దూరదృష్టితో ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు, దాదాపు 1000 ఎకరాల భూములను ఇచ్చారు. అప్పుడు ఇక్కడ ఈ ఫ్యాక్టరీ ప్రాంగణంలో ఎన్నో ప్రభుత్వ పాఠశాలలు నెలకొల్పారు, ప్రభుత్వ ఆసుపత్రిని ఇచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి వారికి ఈ బోధనలో ఈ షుగర్ ఫ్యాక్టరీ ప్రాంగణంలో ఏర్పాటు చేసినట్టు ఆసుపత్రులు కూడా ఎంతో ఉపయోగపడ్డాయి, ఎందరికో ఉపాధి కల్పించింది ప్రత్యక్షంగా పరోక్షంగా. అలాంటి ఈ షుగర్ ఫ్యాక్టరీ ఎప్పుడైతే లే ఆఫ్ ప్రకటించిందో అప్పటికి పూర్తిగా బోధన్కున్నటువంటి చరిష్మా, బోధన్కున్నటువంటి పేరు పూర్తిగా ఈ ఫ్యాక్టరీతోనే కొలాప్స్ అయిందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కోరుతున్నారు. ఇకనైనా ఎవరైతే ప్రభుత్వం ఏర్పాటు కాకముందు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని ఇకనైనా నెరవేర్చాలి, ఈ షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలి, తమ బతుకులను బాగు చేయాలి, తిరిగి బోధన్ ప్రాంతానికి పూర్వవైభవం తేవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కోరుతున్నారు, రైతులు కోరుతున్నారు, అలాగే ఈ కార్మికులు కూడా కోరుతున్నారు. కార్మికుల పరిస్థితి అయితే మరీ దయనీయంగా ఉంది. వాళ్ళకి రావాల్సినటువంటి ఆ 10 ఏళ్ల కాలంలో ఉన్నటువంటి జీతాలు కావచ్చు, వాళ్ళకు బెనిఫిట్స్ని ఇస్తే తమ బతుకులు, తమ పిల్లల బతుకులు బాగుపడతాయని చెప్పేసి కార్మికులంతా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి వారికైనా న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కార్మిక కుటుంబాలు కూడా కోరుతున్నాయి. ఇది బోధన్ నిజాం చక్కెర షుగర్ ఫ్యాక్టరీ పరిస్థితి. కెమెరా పర్సన్ సాయి కులకర్ణితో శ్రీకాంత్, ఐ న్యూస్.